శరశ్చంద్ర భూమిని లాక్కొచ్చి ఒక గదిలో ఉంచి, అమ్మ భూమి, నేను ఈ గదికి తలుపు తాళం ఏమీ వేయను. ఇక్కడికి వచ్చి ఎవరు వచ్చి నీతో మాట్లాడాలని ట్రై చేసినా నువ్వు మాట్లాడకమ్మా. నువ్వు కూడా బయటికి వెళ్ళవనే నమ్మకంతో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. రేపు నువ్వు పెళ్లిపీటల మీద కూర్చోవాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు శరశ్చంద్ర. అపూర్వ భూమి బాగా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు చెర్రీ కూడా బాగా ఏడుస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత చెర్రీ విండో నుండి భూమిని పిలుస్తూ, సారీ భూమి అని చెప్తూ ఉంటే, ఏంటి చెర్రీ ఇలా చేసావు, నీ ప్లాన్ ఏంటో నాకు ముందే చెప్తే నేను కూడా నీకు ఏదో ఒకటి ఆలోచించేదాన్ని కదా, ఇలా చేసావు చెర్రీ అని అంటూ ఉంటే, ఇదంటే ఏదో మిస్ అయింది భూమి, రేపు మాత్రం పెళ్ళి ఎలాగైనా జరగదు అని అంటూ ఉంటే, ఎలా చెర్రీ, నాన్నేమో ఇలా అంటున్నాడు అని అంటూ ఉంటే, నువ్వు పెళ్లి పీటల మీద కూర్చోకు భూమి అంటే నేను నాన్న దృష్టిలో బాడైపోతాను కదా చెర్రీ అంటే, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా, అన్నయ్యని మర్చిపోతావా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. లేదు చెర్రీ, నాకు ప్రాణం అంటూ అది గగన్ గారే నా జీవితం, బావనే నేను పెళ్లి చేసుకుంటాను, బావని పెళ్లి చేసుకోలేకపోతే నేను అప్పుడే చనిపోతాను అని భూమి చెర్రీకి చెప్తూ ఉంటుంది. సరే భూమి, నేను ఏదో ఒకటి చేస్తాను, ప్లాన్ ఏంటనేది నీకు నేను చెప్పలేను, కానీ నేను ఆలోచించి ఏదో ఒకటి చేస్తాను భూమి, నువ్వు టెన్షన్ పడకు అని చెర్రీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా ఉదయం అవ్వగానే గగన్ టిఫిన్ చేయడానికని కిందికి వస్తాడు. అమ్మ టిఫిన్ పెట్టు అని అంటూ ఉంటే, నీకు ఈరోజు గంటలో భూమి చెర్రీల పెళ్ళిరా అని శారద బాగా ఏడుస్తూ ఉంటుంది. అదేంటమ్మా, నా పెళ్ళి తప్పిపోతే మాత్రం చెర్రీ నీ కొడుకు కదా, నీ కొడుకు పెళ్ళంటే నువ్వు సంతోషించాలి కదమ్మా, ఎలాగైనా భూమి నీ కోడలే అవుతుందమ్మా నువ్వు కోరుకున్నట్టుగా అని గగన్ ఏమీ బాధపడినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా పూరి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత టిఫిన్ పెట్టమ్మా అని అంటూ ఉంటే, నువ్వు అందరం బాధతోనే ఉన్నామన్నయ్య, టిఫిన్ ఏం చేయలేదు అని అంటూ ఉంటే, మీరు టిఫిన్ చేయకపోతే మన హెల్త్ పాడైపోతుంది, మన హెల్త్ పాడైపోతే మీరు ఎవరి గురించి అయితే ఏడుస్తున్నారో వాళ్ళు వచ్చి మనకి ఏమైనా సేవలు చేస్తారా, ఇలా ఉండండి నేను ఆర్డర్ చేస్తాను అని ఆన్లైన్లో తెప్పిస్తాను అని గగన్ వాళ్ళతో చెప్తూ ఉంటాడు. మరోవైపు భూమి వాళ్ళ తమ్ముడు ఒకతను ఉంటాడు, అంటే భూమిని పెంచిన వాళ్ళ పెరిగిన దగ్గర వాళ్ళ అబ్బాయి అన్నమాట. అతను పరిగెత్తుకుంటూ టెడ్డీబేర్ పట్టుకొని వస్తూ ఉంటాడు. ఇంకా అలా వస్తూ ఉంటే అతన్ని కొంతమంది రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు. కొద్దిసేపు ఫ్లాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది, భూమి వాళ్ళతో ఉన్నప్పుడు ఏం జరిగింది అన్న విషయము వస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత అతను ఆ రౌడీల నుండి తప్పించుకోవడానికి వచ్చి ఒక పక్కన దాక్కొని ఉంటాడు. ఆ రౌడీలు అక్కడ చూసి వెళ్ళిపోయారనుకుని అక్కడ అనుకుంటూ ఉంటాడు. ఇలా శివ అతని పేరు. అక్క, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆ రంగా అమ్మ నీ జాడ చెప్పమని అడిగేసరికి అమ్మ వాళ్ళు నీ అడ్రస్ చెప్పకపోతే అమ్మ నాన్నని చంపేశారక్క, నన్ను కూడా చంపేస్తారని నా వెంట పడుతున్నారు. ఈ టెడ్డీబేర్ని నీకు ఇవ్వడం అమ్మ చివరి కోరిక అక్క, ఈ టెడ్డీబేర్ నీకు అందే వరకు నేను ఎలాగైనా బ్రతికుండాలి అని చాలా బాధపడుతూ అక్కడ నుండి భయంగా పరిగెడుతూ ఉంటాడు. అక్కడ ఒక దగ్గర అలా పరిగెడుతూ ఉంటే ఒక దగ్గర ఒక పోలీస్ అతను బైక్ మీద దగ్గర నించొని ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఆ శివ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు గగన్ కూడా అదే రూట్లో కారులో వస్తూ ఉంటాడు. ఇంకా మరోవైపు భూమిని చెర్రీని పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి, మీరందరూ కాసేపు వెళ్ళండి, నేను మా అక్కతో కాసేపు మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా భూమిని రెచ్చగొట్టినట్టుగా పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే భూమి నక్షత్రకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అలా భూమి ఏడుస్తూ ఉంటుంది. చెర్రీని నువ్వు పెళ్లి చేసుకుంటే గగన్ బావతో నాకు పెళ్లి జరిగిపోతుంది అని నక్షత్ర ఇరిటేట్ చేస్తూ ఉంటుంది.